శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై, సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు మనం చేసే వీడియో అన్నదానం గురించి మనం చెప్పుకుందాం. అందరూ మనం ఏమనుకుంటామంటే, నేను అన్నదానం చేసేస్తున్నా అని మనం గుళ్ళల్లో కావచ్చు, ఏదన్నా ఒక ఫంక్షన్లో కావచ్చు, నేనే అది ఇచ్చా ఇది ఇచ్చా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు దాని గురించి మనం 2 మాటలు మాట్లాడుకుందాం. దానికి ముందుగా మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మొదటి నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో చూసేయండి. ఎక్కువసేపే ఉండదు, చాలా ఒక 10 మినిట్స్ లోపలే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. ఓకే, సాయిరామ్. అన్నదానం, మనం ఏదైనా సరే నేను దానం చేశా అనుకుంటాం. అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, ఏదైనా మనం మాట్లాడితే నేను దానం చేశా, నేను వాళ్ళకు ఇచ్చాను. దానం అనేది చాలా తప్పు మాట అండి. ఒక విధంగా దానం మనం ఎవరు ఇవ్వడానికి, మనకు అన్నీ ఇచ్చేది భగవంతుడే కదా. కాబట్టి అన్నదానం గుళ్ళో నేనే చేశానండి. ఈరోజు నేను పలాని వాళ్ళకి గురుపౌర్ణమికి వస్త్రదానం చేశానండి అని మనం డైలీ ఆ మాట పదం మనకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఆ మాట మనం మాట్లాడుకోకూడదు. దానం అనే మాట మాట్లాడకుండా అన్న ప్రసాద వితరణ, లేదా అన్నప్రసాదం ఈరోజు లేదా పోనీ మనమే పెట్టామండి, ఈ అన్నప్రసాదం గురుపౌర్ణమికి మన డబ్బుల్ని మన వాళ్ళే ఇచ్చారండి, ఇలా చెప్పుకోవాలి తప్ప ఆఖరి నేను తినే తిండైనా, మనం ఎవరు తినే తిండైనా ఆ భగవంతుడు మనకిచ్చిన ప్రసాదమేనండి. కాబట్టి భగవంతుడే మనకి ఆ దానం చేసినా ఏం చేసినా భగవంతుడే మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎవరికి మనం ఇక్కడ దానం చేసే ప్రసక్తే లేదనమాట. ఎందుకంటే అంతా ఈశ్వరమయం, అంతా భగవంతుడే మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం వితరణ అనొచ్చు, అన్నదాన ప్రసాదం అనొచ్చు. అంతే తప్ప అన్నదానం అంటే మనలో అహం పెరుగుతుందండి. నేను అంత గొప్పదాన్న అన్నదానం చేసి అంత గొప్పదాన్న, అదే నువ్వు బంగారు దానం చేయి, ఇంకా అలా చెప్పుకో, నేను బంగారం దానం చేశానండి అని చెప్తాం. ఎప్పుడు మనం చెప్పం, ఎందుకంటే అది మనం దానం చేయం కాబట్టి. అది ఎంతైనా ఎన్ని కిలోల బంగారమైనా మనకే చాలదు కాబట్టి, ఎన్ని కిలోల వెండి అయినా మనకే చాలదు కాబట్టి మనం ఆ మాటలు చెప్పం. మనం చెప్పేదంతా నేను గోదానం చేశానండి, నేను వస్త్రదానం చేశానండి, నేను అన్నదానం చేశానండి, నేను మనం ఎవ్వరూ ఏమీ చేయలేదండి. అంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే మనకు జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడు అలాంటి పెద్ద పెద్ద పదాలు మనం ఎప్పుడు వాడకూడదు. మనం తెలియక చాలామంది వాడతాం. అది రొటీన్, అది దానికి తప్పు పట్టాలని నేను చెప్పట్లేదు. అది రొటీన్, ఎందుకంటే కామన్గా వాడే పదం. కాబట్టి ఆ పదాన్ని మనం మార్చుకొని ఏం చేయాలి, ఈరోజు అన్నదాన ప్రసాదం వితరణ అని చెప్పాలి తప్ప దానం అనేది మనం ఎవరు చేయలేమండి. అది మనం చేయకూడదు, చేయలేము కూడా. అది భగవంతుడు ఒక్కడే మనకు ఇస్తున్నాడు తప్ప మనం ఎవరికి మనం దానం ఇచ్చే స్థితిలో మనం లేం. అందరికీ ఇచ్చేది పరమాత్మ ఒక్కడే. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.